హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను ఒక హెల్దీ రెసిపీ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ హెల్దీ రెసిపీ షుగర్ పేషెంట్స్కి కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ రెసిపీని మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ టిఫిన్ లాగా కానీ మనమైతే చేసుకోవచ్చు. సో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి జొన్నలు. ఆ జొన్నని మనం 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. అంటే ఓవర్ నైట్ లేదా 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఒకవేళ మనం స్నాక్స్ లాగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ అయితే నానబెట్టేసుకోవాలి. లేదు మనం మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఓవర్ నైట్ అయితే మనం నానబెట్టేసుకోవాలి. సో ఇలా 8 అవర్స్ నానబెట్టుకున్నాక మనమైతే కుక్కర్లో అయితే వేసేసుకోవాలి. తర్వాత పల్లీలు అనేది ఆప్షనల్. పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా. సో అది మీ ఇష్టం, అది ఆప్షనల్. తర్వాత చిటికెడు ఉప్పు వేసి మనం లో ఫ్లేమ్లో పెట్టి 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మనం వడగట్టుకుందాం. సో ఇలా వడగట్టుకున్నాక ఆ తర్వాత అయితే మనం ఒక చిన్న ఆనియన్ని, ఒక 3 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకుందాం. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకుందాం. టొమాటో కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. మేమైతే వేయలేదు టమాటో. సో అలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక కొంచెం సేపు మగ్గనిద్దాం. అలా కొంచెం మగ్గాక మనం చిటికెడు పసుపు అయితే వేసుకుందాం. సో చూసారు కదా, ఇలా మగ్గాక మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న జొన్నలు అయితే వేసేద్దాం.
అంటే లైక్ తాలింపులాగా వేసుకోవాలి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని చూసుకుంటా కూడా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. సీ యూ ఆన్ ది నెక్స్ట్ వీడియో.